బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ ఇంట్లో గత రాత్రి ఎవరూ లేని సమయం చూసి దొంగలు చొరబడి ఇంటిని ధ్వంసం చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి మరీ ఉండడాన్ని గమనించిన యజమాని ఝాన్సీ లోపలికి వెళ్లి చూడగానే ఇంట్లోని 2 బీరువాలను ధ్వంసం చేసేసి బీరువాల్లో ఉన్నటువంటి 5 తులాల బంగారం, వెండి, పట్టీలు అలాగే 10,000 రూపాయల నగదు చోరీ జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బీరువాలో పెట్టుకోమన్నా అమ్మల ఇంటి దగ్గరికి వెళ్ళినాను సార్. అమ్మల ఇంటికి తీసుకుపోవాలి కదా గోల్డ్. అది కాదు, కుచ్చులు గాజు లోపల గాజు వస్తున్నారని దాన్ని పట్టుకున్నాను. ఈ తలుపులన్నీ తీసేశారు. నేను మా ఇల్లుది దొంగలు పడ్డారు. నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినా. నేను ఈ రోజు వచ్చి మధ్యాహ్నం వచ్చి చూసుకునేసరికి అన్ని పగలు కొట్టేసి అన్ని చేసేస్తున్నారు. వస్తువులన్నీ తీసుకెళ్లారు. 2 బీరువాలు అన్ని గుడ్డలన్నీ బయట వేసేసి ఇళ్ళంతా గందరగోళం చేసేసారు. 5 సవర్లు బంగారం తీసుకెళ్లిపోయారు. వెండి, బంగారం. డబ్బులు ఎక్కువ లేదు, కొంచెమే ఉండింది. ఒక 10,000